హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు స్పెషలు కంది పచ్చడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఇవన్నీ మీకు అక్కడ కొలతలిచ్చానండి. కావాల్సింది కందిపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు, తగినంత సాల్టేసుకోండి. ముందుగా గిన్నె పెట్టుకొని దానిలోకి 1.5 స్పూన్ చాలండి ఆయిలు. ఆయిల్ వేసేసుకొని అది వేడెక్కిన తర్వాత కడిగి పెట్టిన పచ్చిమిర్చిని వేసేసుకోండి. మూత పెట్టండి. కొంతసేపు వేయించుకోండిది. వేగుతా ఉన్నప్పుడు చింతపండులోకి మనం చింతపండుని శుభ్రం చేసుకొని పెట్టుకోండి ముందర. తర్వాత దానిలో కొద్దిగా వాటర్ పోసి నానబెట్టి ఉంచుకోండి. నానుతుంది గదండీ! చట్నీకి బావుంటుంది నానినప్పుడు. తర్వాత పచ్చిమిర్చి తీసేసిన తర్వాత అదే ఆయిల్‌లో కందిపప్పు వేసి వేయించండి. కందిపప్పుని వేసిన తర్వాత మనం కలుపు కలుపుకుంటూనే ఉండాలండి. కలిపితే అన్ని ప్రక్కలా వేగుతాయి గాబట్టి టేస్ట్ బావుంటుంది కందిపప్పు. బౌల్‌లోకి తీసి కందిపప్పుని ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత చట్నీకి చే రెడీ చేసుకోండి. సాల్ట్ ఒక స్పూన్ సాల్టేసుకొని ముందు తిప్పేసేయండి ఒకసారి. తిప్పిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ చేయండి. తర్వాత నానిన చింతపండు పెట్టేసేయండి దాంట్లో. తర్వాత దీనిలో కొంచెం వాటర్ పోసుకొని వెల్లుల్లి, జీలకర్ర వేసేసుకోండి. ఇంక చట్నీ తయారైపోతుందండి. నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవకండి.